ఇంకొక మాట కూడా చెప్పారు, ఎవరైనా సరే స్టార్డమ్ ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి హీరో అతను, అందులో రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే మాస్ నుంచి మొదలుకుంటే క్లాస్ వరకు కూడా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మాసో క్లాసో లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఇట్లా అడిక్ట్ అవుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక ఫలానా వర్గం వాళ్ళు చూస్తారనేది కాదు, అన్ని వర్గాల వారు చూస్తే అతను బాగా పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి తాను ఏం చెప్పారు, ఈ దఫా అంటే 2024లో జరిగే ఎన్నికల్లో నేను కీలకంగా ఉంటాను, కానీ నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించట్లేదు, ముఖ్యమంత్రి కోసం నేను పని చేయట్లేదు, ముఖ్యమంత్రి పదవికి సీటుకి ఎక్కుతానని నేను ముందుకెళ్ళట్లేదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దించే ప్రయత్నంలో ముందుంటాను అని చెప్పి పదే పదే చెప్పారు. ఇది ఒక రాజకీయ నాయకుడికి అంత ఈజీగా చెప్పడం సాధ్యపడదు. అలా చెప్తే వెంటున్నటువంటి నాయకులు పక్కకు పోతారు, ఓటర్లు వేసేటటువంటి ఓటర్ కూడా ఈయన ముఖ్యమంత్రి కాదట, మంత్రి కాదట, ఏం చేయడట, మరి ఇలాంటి ఆయనకి ఎందుకు, ఇదే అడ్వాంటేజ్